వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పల్నాడు జిల్లా అలాగనే కృష్ణా జిల్లా ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో ఇక్కడ వైసీపీ ఎలాగైనా మెజారిటీ సీట్లు భావించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఆల్రెడీ పల్నాడు జిల్లాలో ఒకసారి పర్యటించారు, చిలకలూరుపేట అలాగనే పెదకూరపాడులో పర్యటించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ రెండు జిల్లాల్లో ఖచ్చితంగా వైసీపీ ఎక్కువగా సీట్లు కొట్టాలని భావించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ పర్యటించనున్నారు. మొదట ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే రేపల్లెలో గత 2 సార్లు కూడా టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి ఎలాగైనా రేపల్లెలో గెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు రేపల్లెలో పర్యటన చేస్తారు. మరికొద్దిసేపట్లో ఆయన నేరుగా రేపల్లె చేరుకుంటారు. అక్కడ ప్రచారం చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా పల్నాడు జిల్లా మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్తారు. మచిలీపట్నం బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 3 జిల్లాలు బాపట్ల జిల్లా కావచ్చు, పల్నాడు జిల్లా అలాగనే కృష్ణా జిల్లా ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీకి కొంచెం మెజారిటీ స్థానాలు సాధించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి పక్కాగా ప్రణాళిక రచించడం జరిగింది. అలాగనే దీంతో పాటు నిన్న చూసుకున్నట్లయితే నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మాట్లాడారు. ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే కొంత వీక్గా ఉన్న ఆ ప్రాంతాల్లో ఏం చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే వైసీపీ నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈరోజు సీఎం చేస్తున్నటువంటి పర్యటన 3 ప్రాంతాలు కూడా ఈ రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావడంతో ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా సో ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో వైసీపీ అభ్యర్థులు గెలిచేలాగా కూడా ఆయన వ్యూహం రచిస్తారు. ఏదైతే బహిరంగ సభల తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడతారు. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలా దాని మీద కూడా ఆయన వాళ్ళకి పలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.